ఇప్పుడు ఇది జరుగుతుంది. మీ అభిప్రాయం కూడా విలువైన అభిప్రాయం. జపన్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం సుందరయ్య విజ్ఞాన భవన్ లో పెట్టినప్పుడు ఎంత ఓవర్వెల్మింగ్ సపోర్ట్ వచ్చింది. అది ఇప్పుడు వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు కాకపోయినా ఇంకొంత కాలానికైనా ఇదంతా ఒక ముగింపు వచ్చినాకనైనా మీరు ముందుకు వచ్చినట్టయితే వీఆర్ ఆల్ సపోర్ట్ యూ. నేనుంటాను నీకు తోడుగా. ఎందుకంటే మనకు ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయాలి మనం. సార్ ఇప్పుడు మీరు అంత వద్దు సార్. మా ఆర్ఎస్ఎస్, బీజేపీ, సంఘ పరివార సంస్థ 50 సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరినీ స్వాగతిస్తున్నాం. మాజీ నక్సలైట్లందరినీ, సరెండర్ వాళ్ళందరినీ. మస్తు పనుంది ఇక్కడ. మీరు రండి, మీరు ఒకసారి. అభినందనలు. 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నందుకు యూ కెన్ వర్క్ విత్ us. వి ఆర్ వెల్కమ్ యూ. మేము చాలా సిన్సియర్ గా పనిచేస్తాం. మా సిన్సియారిటీ మీరు దగ్గరకు వచ్చి చూడండి. విలువైన సూచనలు చాలా మీరు స్పష్టంగా మీ యొక్క మనసు లోతు నుంచి చెప్పే సూచనలు ఏవైతున్నాయో తప్పనిసరిగా నేను స్వీకరిస్తా. తప్పనిసరిగా దీనికి సంబంధించిన అంటే టైం కొంత మెచ్యూరిటీ కళ్యాణాశ్రమం ఉంది. భరత్ గారు మీరు ఒక కొత్త చర్చకు దారి తీయండి రాబోయే రోజుల్లో. ఈ 57 ఏళ్ల ఉద్దాన ప్రస్థానంలో ప్రజలకు జరిగిన మేలేంది, ప్రజలకు ఏం జరిగింది, త్యాగాలు వృధా కాకూడదు, డిగ్నిఫైడ్ ముగింపు ఉండాలి ఒక విప్లవోద్యమానికి. నా ఓపెనింగ్ కామెంట్స్ లోనే చెప్పాను, 80s 90s లో ఏదైనా సమస్య వస్తే అన్నలకు చెప్పుకుంటామని అనుకునేవాళ్ళు. చాలా డీటెయిల్ గా పోదామని అన్నలకు చెప్పుకుంటాం అనుకునేవాళ్ళు. కానీ అప్పుడు ప్రజలకు మావోయిస్టుల మీద, సరే అప్పుడు నక్సల్స్, పీపుల్స్ వారి మీద గౌరవం ఉండేది. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళ గురించి సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదండి. అప్పుడు సమస్యలు చెప్పుకోవడానికి కూడా భయపడేవాళ్ళు. పెత్తందారి, భూస్వామ్య సంబంధించి భయపడేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది. ఎవరు ఎక్కడైనా సమస్య డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పుకోవచ్చు. అది రాష్ట్ర స్థాయి దాకా, దేశ స్థాయి దాకా కదలొచ్చు. అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నదానికే ప్రపంచం అంతా అదే చెప్తున్నది. అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా మాజీ నక్సలైట్స్ గా ఉండే అమెరికా పోయి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఏమంటారంటే ఒక మంచి పరిణామం ఇది, అందరు సరెండర్ కావాల్సిందే, ఏకాభిప్రాయం ఉన్నది దాని మీద. కానీ వాళ్ళ త్యాగాల మీద, వాళ్ళు సాధించిన ఫలితాల మీద ఇప్పుడు వనవాసి కళ్యాణ్ కూడా ఆదివాసీ కోసం పనిచేస్తుంది. వీళ్ళు ఏ పద్ధతిలో పనిచేశారు, వాళ్ళు ఏ పద్ధతిలో పనిచేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేసింది, ఈ సంస్కరణలు ఏమొచ్చినాయి, ఒక ఆరోగ్యకరమైన చర్చ రావాలి. ఒకరినొకరు సమస్యలు వస్తే ఇది వరకు చెప్పుకోవడానికి ప్రాబ్లం ఉండదు, ఊరి దాటేది కాదు. ఇవాళ పల్లెటూరులో చెప్తే అమెరికా దాకా కూడా కమ్యూనికేషన్ పోయే ప్రాబ్లం ఉంటే అక్కడ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నా నేను. ఇంతకుముందు మనిద్దరం కలిసి పోదాము, ఏటున్నర అడవుల్లో పోదాము, నక్సలైట్ ఉంటే బాగుండేది, ఈ మా మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పే వాళ్ళు కూడా తక్కువ లేరు. ఒక వెళుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రజాస్వామ్యం అన్నాక 100 మందిలో ఒక 2-3 ఒపీనియన్ చెప్తారు. కానీ నక్సలైట్లు ఉంటే బాగుండేదని ఏటూరు నాగర్ అడవుల్లో ఎందుకు హైదరాబాద్ లో చెప్తారు. భూ కబ్జాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా అంటారు, ఎవరంటే చెప్పండి అని. భూ కబ్జాలు జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ భూ కబ్జాలు చేస్తే బీఆర్ఎస్ చెప్పాలి, బీఆర్ఎస్ భూ కబ్జాలు కాంగ్రెస్ చెప్పాలి. రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా. కాక జంపన దగ్గరికి ఎంతమంది పోయి అడుగుతారో ఒకసారి తెలుసుకోండి. మా భూమిని కబ్జా చేశారు, మీరు వచ్చి మాకు సపోర్ట్ చేయండి, మనం పిలిపించి అడగండి, మీరంటే కొంచెం భయపడతారు అని ఎంతమంది. రాజకీయ పార్టీలు ఇప్పుడు భూ కబ్జాలు జరిగితే రాజకీయ పార్టీలు రెస్పాండ్ అవుతున్నాయి కదా అంటారు. ఎక్కడ అవుతున్నాయి, వాళ్ళు కూడా షేర్ తీసుకుంటారు అలా భూ కబ్జా కోర్లతో పొత్తు కలిసి. మీకు తెలియకుండా ఇప్పుడు మీకు లాస్ట్ 10 ఏళ్ల చరిత్ర మీరు పర్సనల్ గా రండి చెప్తా, ఎవరు కబ్జా చేస్తున్నారు, ఎవరి కబ్జాలలో భాగం. సరే అంటే దీనికోసమే నక్సలిజం పెట్టి మళ్ళీ అశాంతి, ప్రజాస్వామ్యబద్ధంగా దీనికోసమే మళ్ళీ అటువైపు ప్రాణ నష్టం, ఇటువైపు ప్రాణ నష్టం అయితే జరగద్దు. అది ఎందుకంటే నేను అత్యంత ఆ ప్రాంతం నుంచి వచ్చినాడు. ముప్పాల లక్ష్మణరావు మా ఊరు నుంచి 7 కిలోమీటర్ల దూరం. ఫస్ట్ మందుపాత్ర వెళ్ళింది మా ఊర్లో. పెళ్లి వాళ్ళు చనిపోయినారు. అటు పోలీసులు చనిపోలే, ఇటు నక్సలు చనిపోలే. సరే పొరపాటు జరుగుతుంటాయి. 12 మంది పెళ్లిపోయిన జీవాలు చనుకున్నారు కదా, వాళ్ళే ఒప్పుకున్నారు కదా. అది బట్టపల్లి పోతారలో మందుపాతరా భరత్ గారు, అది పేల్చిన అతనికి పూర్తిగా మెదడు కూడా పనిచేయలేని పరిస్థితిలో నెట్టబడ్డాడు ఆ తప్పు చేసినందుకు. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు పొరపాటును గ్రహించారు కదా. రాజ్య నాయకుని చంపారు, కిడారి సర్వేశ్వరరావు అంటే చంపిన వాళ్ళ ఆదివాసీలు కూడా ఉన్నారు కదా. నేను ఒకటి చెప్తే మీరు ఒకటి చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే ప్రజలకు ఏం నష్టం జరిగింది అనేది కూడా, మేలేం జరిగింది అనేది దాంతో పాటు చర్చ. మేలు జరగలేదు అని అనట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకటేంటంటే జమీందారీ వ్యవస్థ లేకపోతే ఆగడాలు అవన్నీ తగ్గే, మేలు జరగలేదు అనట్లేదు. కానీ ఎంచుకున్న మార్గం వల్ల వైలెన్స్ జరిగి వేల ప్రాణాలు పోయినాయి.
పోలీసులు కూడా ఏం తప్పు చేశారు? పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు కూడా సపోర్ట్ ఈ 48 సంవత్సరాల్లో మేలేం జరిగింది కీడేం జరిగింది అనేది సమాజానికి తెలుసు, మనందరికి తెలుసా. భవిష్యత్తు కార్యాచరణ ఏంది, మాజీ నక్సలైట్లు అందరూ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు జరగలేదు అనట్లేదు. దీని గురించి ఆలోచిద్దాం. మీరన్న సోకాల్డ్ ప్రజా సమస్యల పట్ల పోరాటం చేయడం కోసం తగిన భవిష్యత్తు గురించినటువంటి అది వేదిక అయింది అనేది విషయం కాదు. ఈ మాజీ లక్షలు పిలువండి, కావాలంటే నేను అన్ని రకాల కోఆర్డినేట్ చేస్తా. మా ఆర్ఎస్ఎస్ సంఘ పరివార సంస్థల తరఫున మేమేం చేస్తున్నాం మేము చెప్తాము. మన అన్ని పొలిటికల్ కానీ నాన్ పొలిటికల్ కానీ చర్చ జరగాలి. నేను అనేది ఏంటంటే ఆ జనరేషన్ కోసం సాక్రిఫైస్ చేసినా మంచిదే. ఈ జనరేషన్ కోసం ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? ప్రజలు ఇప్పుడు అట్లా ఉన్నారా? ఎవరి స్వార్థం వాళ్ళది. నువ్వు నాకేం ఉచితం ఇస్తావా, నాకు 500 ఇస్తావా, నువ్వు 5 సంవత్సరాలు సేవ్ అయ్యి ఆ ఎలక్షన్ రోజు 1000 ఇస్తావా, 1500 ఇస్తావా, దాన్ని బట్టి అది చేసిన తర్వాత వీళ్ళ కోసం సాక్రిఫైస్ ఎందుకు? ఇప్పుడు జనరేషన్ అంతా సెల్ ఫోన్లలో దానిలో మునిగిపోయింది. ఇన్ని చర్చలు ఎక్కడి, ఈ సమస్యలు ఎక్కడివి, ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడి? పక్క ఇంటి వాడి సమస్య గురించి ఇప్పుడు ప్రజలకే స్వార్థం పెరిగిపోయింది. నేను అనేది ప్రజలంతా సెల్ఫిష్ గా ఉన్నప్పుడు మావోయిస్టులు కూడా ఎందుకు సెల్ఫిష్ గా ఉండొద్దని నేను అంట. నేను ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, సోను ఆశన్నలు వస్తారు, త్యాగాలు చేయాలి కరెక్ట్, గానీ త్యాగాలు ఎవరి కోసం చేయాలి? అంతా కూడా ఒక సందర్భంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి. తర్వాత మనం దీంట్లో చర్చిద్దాం ఇంకొకసారి తప్పనిసరిగా. ప్రకాష్ గారు అన్నట్టు తప్పనిసరిగా ఈ విషయాలన్నీ చర్చిద్దాం, డెఫినెట్ గా విస్తృతంగా చర్చిద్దాం. థ్యాంక్ యూ జంపన్న గారు, సంగప్ప గారు, శరత్ గారు, అదేవిధంగా పేరాల శేఖర్ గారు, వి ప్రకాష్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, మురళీ మనోహర్ గారు. సో మొత్తానికి అమిత్ షా చెప్పినట్టు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. మార్చి 31లోగా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 మార్చి 31లోగా నక్సలిజం అన్నది ఉండదు, మావోయిజం అన్నది ఉండదని చెప్పారు. సో చాలా భిన్నమైన ఆర్గ్యుమెంట్స్ అయితే వినిపిస్తున్నాయి హిడ్మా ఎన్కౌంటర్ మీద. అది బూటకపు ఎన్కౌంటర్ ముందే తీసుకొచ్చారని వి ప్రకాష్ గారు వెల్లడించారు. ఏదేమైనా ఒకటి, కేంద్ర ప్రభుత్వం అయితే ఒకవేళ లొంగిపోయేందుకు ఎవరైనా వస్తే అవకాశం అయితే ఇవ్వాలి. మావోయిస్టులు కూడా ఇంకా మిగిలి ఉన్న వాళ్ళు కూడా లొంగిపోయి వాళ్ళు ఏదైతే సిద్ధాంతాలు వాళ్ళు అనుకున్నారో వాళ్ళ సిద్ధాంతాల ద్వారా ఏదైతే సాధిద్దాం అనుకున్నారో దానికి బ్యాలెట్ రెడీగా ఉంది, ఈవీఎంలు రెడీ ఉన్నాయి. చాలామంది ఆదర్శంగా కూడా ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు 2 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి అయిపోయినారు రాజకీయాలకు వచ్చిన సందర్భంలో. సో మీ సిద్ధాంతానికి బలం ఉంటే డెఫినెట్గా ఆ స్కోప్ అయితే ఖచ్చితంగా ఉంది, రాజకీయాల్లోకి వచ్చి సాధించవచ్చు, లేకపోతే వేరే ప్రజా ఉద్యమాలు నిర్మించి కూడా సాధించవచ్చు. సో ఇంకా మరొక్క ప్రాణం అటువైపు నుంచి ఇటువైపు నుంచి, పోలీసుల నుంచి కానీ నక్సల్స్ నుంచి కానీ పోకుండా ఈ మొత్తం మావోయిస్ట్ సమస్య అన్నది సమాప్తం అవుతుందని కోరుకుందాం. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.